గత 30-40 సంవత్సరాలుగా ప్రపంచ రాజకీయాల్లో ప్రాంతీయ కూటములు ఆవిర్భవించాయి. చాలా వరకు ఈ కూటములు కన్సాలిడేట్ అయ్యాయి. వాటి లక్ష్యాలు కూడా ముందుకు తీసుకెళ్తున్నాయి. ఆసియాన్ కావచ్చు, సార్క్ కావచ్చు, బిమ్స్టెక్ కావచ్చు, G20 కావచ్చు, బ్రిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వాటి పనితీరును కనపరుస్తున్నాయి కూడా. అయితే ఈ కూటములు కన్సాలిడేషన్ పీరియడ్ అనేది ఒకవైపు జరుగుతూ ట్రాన్స్ఫార్మ్ అవుతూ వస్తుండగా, ఇంకొక వైపు ఎక్స్పాన్షన్ దిశగా ఈ కూటములు సాగుతున్నాయి. ఉదాహరణకి రీసెంట్గా జోహనిస్బర్గ్ బ్రిక్స్ సమ్మిట్లో 15వ బ్రిక్స్ సమ్మిట్లో 6 కొత్త సభ్యుల్ని చేర్చుకున్నట్లు ఫస్ట్ ఫేజ్లో ప్రకటించారు. ఇంకా ఎక్కువ మందే చేర్చుకోబోతున్నారు వచ్చే సంవత్సరం, ఆ తర్వాత కూడా. అయితే G20 కూడా ఎక్స్పాన్షన్ దిశగా ముందుకు అడుగేస్తోంది. ముఖ్యంగా ఆఫ్రికన్ యూనియన్, మొత్తం ఆఫ్రికన్ యూనియన్ అంటే 55 దేశాలు ఉన్నాయి. ఈ 55 కంట్రీస్ కూడా ఆఫ్రికన్ యూనియన్లో భాగస్వాములుగా ఉన్నాయన్నమాట. ఈ కూటమిలో ఆఫ్రికన్ యూనియన్ యాజ్ అ హోల్, యాజ్ అ గ్రూప్, ఈజ్ ఇట్ గోయింగ్ టు జాయిన్ ఇన్ G20? G20లో ఆఫ్రికన్ యూనియన్కి సభ్యత్వం రాబోతోందా? దీనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో తెలుసా? స్వయానా మన ప్రధాని మోడీ గారు. ఆయనే G20 సభ్య దేశాలన్నిటికీ కూడా ఉత్తరాలు రాశారు. మనందరికీ అవగాహన ఉంది. ఈ నెలలో అంటే కమింగ్ సెప్టెంబర్లో వారం 10 రోజుల్లో G20 సదస్సు భారతదేశంలో జరగనుంది. ఇండియా ఈ సంవత్సరం G20కి ప్రెసిడెంట్. ఈ సందర్భంగా ఆఫ్రికన్ యూనియన్ సంబంధించి G20లో సభ్యత్వం ఇవ్వడానికి ఆఫ్రికన్ యూనియన్కి ఇండియా కృషి చేస్తోంది. అసలు ఈ థాట్ ఈరోజు వచ్చింది కాదు. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ఇది ఒక 6 నెలల క్రితం జరిగింది. ఈ సదస్సు సంబంధించి జరుగుతున్నప్పుడే ఆఫ్రికన్ యూనియన్ను G20లోకి తీసుకురావాలని చెప్పి అందరూ భావించారు, ముఖ్యంగా ప్రధాని మోడీ గారు. ఇండియాకి దాదాపు 1.4 బిలియన్ పాపులేషన్ ఉన్నారు. 17% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ భారతదేశంలో ఉన్నారు. అదే ఆల్మోస్ట్ ఆఫ్రికన్ కాంటినెంట్లో కూడా దాదాపు 1.4 బిలియన్ పాపులేషన్ ఉన్నారు. కానీ ఆఫ్రికాకి, సౌత్ ఆఫ్రికా తప్ప ఆఫ్రికన్ కాంటినెంట్లో ఏ దేశానికి కూడా G20లో రిప్రజెంటేషన్ లేదు. సో ఆఫ్రికన్ యూనియన్కి రిప్రజెంటేషన్ ఖచ్చితంగా అవసరం అని చెప్పి అందరూ భావిస్తున్నారు. చాలామంది ఏకాభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ మిగతా G20 మెంబర్స్ ఏ విధంగా చూస్తున్నారో చూడాలి. ప్రపంచ రాజకీయాలన్నీ ఇప్పుడు అట్లాంటిక్ నుంచి పసిఫిక్ వైపు వెళ్ళాయి. అదేవిధంగా ప్రపంచంలో ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లేకపోతే హ్యూమన్ రిసోర్స్ కానీ, ఎకనమిక్ రిసోర్సెస్ కోసం, మినరల్స్ కోసం, మైన్స్ కోసం ప్రపంచం మొత్తం దీనికి ఎక్కడ చూస్తోంది? ఆఫ్రికా వైపు చూస్తోంది. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్రికన్ యూనియన్ కూడా నెపాడ్ అని చెప్పి, న్యూ పార్ట్నర్షిప్ ఫర్ ఆఫ్రికా డెవలప్మెంట్ అని చెప్పి వెస్ట్రన్ కంట్రీస్కి చూపిస్తుందన్నమాట. త్వరలో, అతి త్వరగా ఆఫ్రికా కూడా ప్రాస్పరస్గా, పీస్ఫుల్గా ఎమర్జ్ అవడానికి ఈ నెపాడ్ పనిచేస్తుంది. న్యూ పార్ట్నర్షిప్ ఫర్ ఆఫ్రికా డెవలప్మెంట్. ఆఫ్రికా ఖండాన్ని డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఆఫ్రికా ఖండం అంటే చీకటి ఖండం, పేద దేశాలు ఎక్కువ ఉంటాయి, ఆకలి తలపటిస్తున్న పిల్లలు, ఫుడ్ కోసం లైన్లో నించిన పిల్లలు ఇవన్నీ కనిపిస్తుంటారు. కానీ అంతకన్నా ముఖ్యంగా ఆఫ్రికా ఇప్పుడు ఎమర్జింగ్ మార్కెట్ అనమాట. స్క్రాంబుల్ ఫర్ ఆఫ్రికా అనే పదం కూడా చాలా వరకు వస్తుంది. అంటే ఆఫ్రికాలో ఉన్న హ్యూమన్ రిసోర్స్, న్యాచురల్ రిసోర్స్ కోసం అనేక దేశాలు పోటీ పడుతున్నాయని చెప్పొచ్చు. అయితే ఈ ఆఫ్రికన్ యూనియన్ యాజ్ అ హోల్ సభ్యత్వం వస్తే మాత్రం దాదాపు ఆఫ్రికా ఖండానికి ఇంకా మంచి రోజులు వచ్చినట్టే. ఆఫ్రికన్ యూనియన్ అనేది 2002లో ఫామ్ అయింది. ఇంతకుముందు దాన్ని ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ అని పిలిచేవాళ్ళు. 1963 నుంచి కూడా అది OAU, ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ అనమాట. 2002 నుంచి ఆఫ్రికన్ యూనియన్ అయింది. దాని హెడ్ క్వార్టర్స్ ఇథియోపియా అదిస్ అబాబాలో ఉన్నాయి. ముఖ్యంగా ఆఫ్రికన్ యూనియన్ యొక్క లక్ష్యాలు ఏంటంటే 2063 కల్లా ఆఫ్రికాని ప్రాస్పరస్ ఆఫ్రికా, అంటే సంపద గల ఆఫ్రికా, సమ్మిళిత అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి వైపు తీసుకెళ్ళటం, పాన్ ఆఫ్రికా అనే ఐడియా, అంటే ఆఫ్రికా ఖండం మొత్తానికి అన్ని లాభాలు జరగాలి, ఆఫ్రికాలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, సుపరిపాలన, గుడ్ గవర్నెన్స్ ఉండాలి, హ్యూమన్ రైట్స్, రూల్ ఆఫ్ లా, జస్టిస్ ఇవన్నీ కూడా ప్రమోట్ అవ్వాలని. సో ఆఫ్రికన్ యూనియన్ దీనికోసం ప్రణాళికలు కూడా వేస్తుంది. ముఖ్యంగా ఆఫ్రికాలో తెలుసు మనకి చాలాసార్లు కూప్స్, ఈ మిలిటరీ కుట్రలు అన్నీ జరుగుతుంటాయి, అన్స్టేబుల్ గవర్నమెంట్స్, డెమోక్రసీకి థ్రెటనింగ్ చాలా ఉంది. సో దానికోసం ఆఫ్రికన్ యూనియన్ ఆధ్వర్యంలో పీస్ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ అని ఒకటి 2004లో మొదలైందనమాట. ఈ పీస్ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏం చేస్తుందంటే ఆఫ్రికాలో ఎక్కడైనా సంఘర్షణ జరిగినప్పుడు, ఎక్కడైనా శాంతికి విఘాతం కలిగినప్పుడు ఇంటర్వ్యూన్ అయ్యి
దానిలో కొంత మేలు చేస్తుంది. అవసరమైతే పీస్ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు మిలిటరీ ఫోర్సెస్ని కూడా డిప్లాయ్ చేసి అక్కడ శాంతి ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తుంటారనమాట. అదేవిధంగా న్యూ పార్ట్నర్షిప్ ఫర్ ఆఫ్రికా డెవలప్మెంట్ కూడా ఆఫ్రికన్ యూనియన్ ఓవర్సీ చేస్తే అది యాంటీ పావర్టీ బ్లూ ప్రింట్ ఫర్ ఆఫ్రికా. పేదరికాన్ని ఆఫ్రికా నుంచి నిర్మూలన చేయడానికి ఈ యాంటీ పావర్టీ బ్లూ ప్రింట్ నెపాడ్ని కూడా చేశారనమాట. ఇకపోతే ఇండియా ఎందుకు ఇంతగా ఆఫ్రికాని సపోర్ట్ చేస్తుంది? మీకు తెలుసు ఆఫ్రికన్ యూనియన్ అంటే 55 దేశాలున్న యూనియన్ అది. ఒక్కసారి కనుక ఇండియా ఆఫ్రికన్ యూనియన్ G20లోకి తీసుకొస్తే ఈ డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా భారతదేశానికి అనేక విషయాలు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా UNSCలో రిఫార్మ్స్ వచ్చేటప్పుడు మొత్తం ఆల్ టుగెదర్ అన్ని దేశాలు భారతదేశానికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు ఇండియా యాజ్ అ లీడర్ ఆఫ్ థర్డ్ వరల్డ్, మనకు తెలుసు థర్డ్ వరల్డ్ లీడర్గా ఇండియా ఆఫ్రికన్ ఖండానికి సపోర్ట్ చేయాల్సిందే. ఆల్మోస్ట్ అన్ని ఆఫ్రికా దేశాలు న్యామ్ దేశాలు, అలీనోద్యమ దేశాలు అండ్ ఆల్మోస్ట్ అన్ని ఆఫ్రికన్ దేశాలు వలసవాదాన్ని చూశాయి, కలోనియలిజం చూశాయి, తోటి కష్టాలు పంచుకున్నారు. దాంతోపాటు ఆఫ్రికా ఇప్పుడు ఎమర్జింగ్ మార్కెట్, అది కూడా ఇండియాకి చాలా అవసరం అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ అనేది మనం చాలా క్రూషియల్గా భావిస్తాం. దాన్ని ఆల్మోస్ట్ ఆఫ్రికా నేతలందరూ కూడా ఈ ఫోరం సమ్మిట్కి అటెండ్ అయ్యి ఇండియాతో ఫ్రెండ్షిప్ కోసం, ఇండియాతో ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఇండియా దగ్గర నుంచి ఫాలో అప్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఆఫ్రికాలో కూడా రకరకాల దేశాలు, చిన్న చితక దేశాల్లో కూడా ఇండియా ఎక్కువ ఎంబసీస్ స్టార్ట్ చేయాలని ప్రయత్నిస్తోంది. కనెక్టివిటీ కూడా ఇండియా స్టార్ట్ చేస్తుంది. అంతెందుకు ఆఫ్రికాకు సంబంధించి చాలా దేశాలకి, ముఖ్యంగా లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి ఇండియా డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ఇస్తుంది అనమాట. వాళ్ళ గూడ్స్ ఇండియాకి తెచ్చుకుని అమ్ముకునే విధంగా డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ఇస్తుంది. అండ్ అబ్దుల్ కలాం గారి కళ పాన్ ఆఫ్రికన్ నెట్వర్క్, అంటే ఆఫ్రికాలో పేద దేశాల్లో ఉన్న స్కూల్స్, కాలేజెస్ని, హాస్పిటల్స్ని ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్తో ఆన్లైన్ వర్చువల్ కనెక్ట్ చేయటం. దాన్ని ఈ మధ్య ప్రోగ్రామ్ అద్భుతంగా లాంచ్ చేశారు కొన్ని దేశాలు. ఆఫ్రికాలో కొన్ని దేశాలకి హెల్ప్ అవుతుందన్నమాట. ఇండియన్ హాస్పిటల్స్, ఆఫ్రికన్ హాస్పిటల్స్, ఇండియన్ స్కూల్స్, ఆఫ్రికన్ స్కూల్స్ కనెక్టివిటీ అనమాట. దానికి ఒక పేరు కూడా పెట్టారు, ఈ విద్యాభారతి, ఈ ఆరోగ్య భారతి అని చెప్పి. ఈ విధంగా ఇండియా ఆఫ్రికా చాలా ముందుకెళ్తోంది సంబంధాల్లో. దాంతో ఆఫ్రికన్ యూనియన్ మొత్తాన్ని G20లో చేర్చే దిశగా మోడీ గారు అడుగులు వేస్తున్నారు. అయితే ఆఫ్రికా యాజ్ అ కాంటినెంట్, ఇండియా యాజ్ అ కంట్రీ, మనకు మధ్య ఉన్న ట్రేడ్ కేవలం అరౌండ్ $97-98 బిలియన్ మాత్రమే. అయితే చైనాకి ఆఫ్రికాతో కనెక్ట్ కానీ ట్రేడ్ కానీ చాలా ఎక్కువ. చైనా పెట్టుబడులు ఆఫ్రికాలో చాలా ఎక్కువ అనమాట. ఇన్ఫ్యాక్ట్ చైనా తన సాఫ్ట్ పవర్ పాలసీని ఆఫ్రికాలో బాగా ప్రదర్శిస్తోంది. మనకున్న చిన్న చిన్న కనెక్ట్స్ ఆఫ్రికాలో బ్రిక్స్ కానీ ఇలాంటివి కానీ, IBSA ఇలాంటివి కానీ, పెద్ద పెద్ద కనెక్టివిటీ అనేది ఆఫ్రికాలో తక్కువ ఉంది. మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇంకా ఆఫ్రికాలో తక్కువ ఉన్నాయి. ఇండియన్ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ వెళ్తున్నా. ఇంకొకటి ఆఫ్రికన్ స్టూడెంట్స్ ఇండియాకి చాలామంది వచ్చి చదువుకుంటుంటారు. ఎక్కువ మంది ఈ డ్రగ్స్లో ఇవన్నీ అమ్మటంలో, హెరాయిన్ వాటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అనమాట. దాంతో ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఆఫ్రికన్ స్టూడెంట్స్ మీద మనకుంది. అంతేకాదు ఇండియన్స్లో అంటే ఆఫ్రికన్స్ ఇండియాకి వచ్చి చదువుకున్నప్పుడు వాళ్ళని రేసిజం, మన ఇండియన్స్ వాళ్ళపైన రేసిజం చూపించడం, ఇండియన్స్ వాళ్ళు కొట్టడం, ఇలాంటివి కూడా ఇండియా ఆఫ్రికా రిలేషన్స్లో కొన్ని హికప్స్ అనమాట. ఓవరాల్గా ఆఫ్రికా ఈజ్ నౌ న్యూ థింగ్ ఫర్ ద వరల్డ్ అండ్ ద నెక్స్ట్ ఎరా ఈజ్ ఆఫ్రికన్ ఎరా అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ హ్యూమన్ రిసోర్స్ కానీ, న్యాచురల్ రిసోర్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, అవన్నీ కూడా ఎమర్జింగ్ మార్కెట్స్ కానీ ఇప్పుడంతా ఆఫ్రికా వైపే చూస్తున్నాయి. సో ఆఫ్రికాని మనం ఇగ్నోర్ చేయకూడదు. అందుకే మోడీ గారు తెలివిగా ఆఫ్రికన్ యూనియన్ మొత్తాన్ని G20లో చేర్చే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.